బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డాక్టర్ ప్రియాంక మరణంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయ్యారు. ప్రభుత్వం పోలీసుల వైఫల్యం బయటపడిందంటూ చెప్పుకొచ్చారు ఆయన. ప్రమాదం జరిగిన వెంటనే సీసీటీవీ పరిశీలించి నేరం తీవ్రతను బట్టి కేసు నమోదు చేయాల్సింది పోయి సాధారణ కేసు పెట్టి హంతకుడిని వదిలేశారంటున్నారు జగన్. పోలీసుల నిర్లక్ష్యంపై దర్యాప్తు జరగాలంటున్నారు ఆయన. ప్రియాంక తండ్రి ఆవేదనకు ప్రభుత్వం పోలీసులు సమాధానం చెప్పాలంటున్నారు మాజీ ముఖ్యమంత్రి. పోలీసు వ్యవస్థను రాజకీయ కక్షలకు ఉపయోగిస్తున్నారంటూ మండిపడ్డారు ఆయన. పోలీసు వ్యవస్థలో రాజకీయ కక్ష వివక్ష తీసుకురావద్దంటూ చెప్పుకొచ్చారు ఆయన. ప్రియాంక కేసు గురించి ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో పోస్టులను తొలగిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు మాజీ ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ రియాక్షన్ ముందుంచే ప్రయత్నం చేయబోతున్నాం. ఆయన అంశాలకు సంబంధించి ట్వీట్ రూపంలో. బట్ బిఫోర్ దట్ ఆ హంతకుల్ని ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఆ ఇమేజెస్ని ఎక్స్క్లూజివ్గా ముందుంచే ప్రయత్నం చేయబోతోంది. అదిగోండి వీళ్ళిద్దరే దుష్యంత్ అండ్ జోసెఫ్. ఇదిగో వీళ్ళిద్దరే తప్పతాగి ప్రసాద్ ఆదిత్య మాల్కి వెళ్ళి అంత దౌర్జన్యానికి పాల్పడి ప్రియాంక మరణానికి కారణమైన ఆ దుర్మార్గులు వీళ్ళిద్దరే. అవును, తప్పతాగిందే కాకుండా మాల్ వాళ్ళతో గొడవపడి అక్కడి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసి డబ్బుందనే అహంకారంతో మనుషులమనే విచక్షణ కోల్పోయి ఆ బండిని ఢీకొట్టిన దుర్మార్గులు ఆ దుష్యంత్, ఆ పక్కన ఉన్న జోసెఫ్ అతగాడి, వీడి ఆ దుష్యంత్. చూస్తున్నారు కదా, ఏమీ తిరిగిన అమాయక మొహం పెట్టున్నాడు కదా, అమాయకుడు అనుకున్నారు కాక. ఆ గేటు దగ్గర ప్రియాంక వెళుతున్న ఆ స్కూటీని, ఆ వెహికల్ని ఢీకొట్టిందిగో వీడి పక్కన ఉన్న జోసెఫ్ అతగాడే, ఆ దుష్యంత్ ఇదిగో వీడి. గుర్తుపెట్టుకుని ముఖాన్ని రేపు ఉదయం కనుక మళ్ళీ ఏమో హూనోస్ బయటకు వచ్చాడు అనుకుందాం, వెంటనే గుర్తుపెట్టుకోండి ఇదిగో ఇలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి అని చెప్పి. మీరు చూడొచ్చు వీడి కనీసం జోసెఫ్ పక్కన ఉన్న జోసెఫ్ అని చెప్పాలి కదా, పోలీసులు కంప్లైంట్ ఇచ్చుకోలేగో జరిగింది ఇది, మేమే ఇదిగో ఇతగాడి ఢీకొట్టాడు, ఇతగాడి ఈ దౌర్జన్యానికి పాల్పడ్డాడు, ఇటువంటి దుర్మార్గానికి పాల్పడ్డాడని చెప్పి ఇద్దరికిద్దరు ఆ రోజు దుష్యంత్ దాని ఏంటంటారు ఆల్కహాల్ రీడింగ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో 100 వచ్చిందని చెప్పి సిబ్బంది చెప్పుకొచ్చారు. అక్కడ మా సిబ్బంది ఎందుకని ప్రశ్నిస్తే వీళ్ళు మళ్ళీ అక్కడ వాళ్ళతో గొడవ పడ్డారట. తప్పతాగి డ్రైవ్ చేయడమే తప్పు, మాల్కి వెళ్ళడం ఇంకొక తప్పు, వెళ్ళిన తర్వాత వాళ్ళతో గొడవ పడడం ఇంకొక తప్పు. గొడవ పడిన తర్వాత వీరిని ఎక్కడ పోలీసులకు అప్పగిస్తారని చెప్పి పరిస్థితి అర్థమయ్యి వెంటనే కిందకు వచ్చి ఆ వెహికల్ని తీసుకొని పారిపోయే ప్రయత్నం చేసినప్పుడు ప్రియాంకను వెళ్తున్న వెహికల్ని ఢీకొట్టడం ఇంకొక తప్పు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒకసారి ఢీకొట్టారు, రెండోసారి ఢీకొట్టారు, మనల్ని ఎవడేం చేస్తాడులే అనే అహంకారంతో ప్రియాంక వెళ్తున్న వాహనానికి ఎక్కించేస్తున్న ఆ దుర్మార్గుడుగో వీడి దుష్యంత్, ఆ పక్కనే ఉన్న జోసెఫ్ అతగాడే. వీళ్ళ గురించే కదా ఆ రోజు మాట్లాడుకొచ్చింది అక్కడ యాజమాన్యం, ఆ మాల్ యాజమాన్యం. 3వ తారీఖున ఘటన జరిగితే 6వ తారీఖు వరకు అటు ఇటుగా 6వ తారీఖు వరకు కూడా ఎవ్వరూ రెస్పాండ్ కాలేదు. ఆర్టీవీ వరుస కథనాన్ని ప్రసారం చేస్తే, ఆర్టీవీ వరుస కథనాన్ని ప్రజల ముందు ఉంచితే, ఎస్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్. ఎప్పుడు చెప్పాం, తెలుగు ప్రజలకు ఏనాడో మాట ఇచ్చాం, ఏమైనా ఘటనలు జరిగాయా సమాజంలో ఆర్టీవీ ముందుంటుంది, తెలుగు ప్రజల గొంతుకై ఉంటుందని చెప్పి. ఎస్ మేము మీకున్న ఆర్టీవీ, మీరు ముందుకు వెళ్ళని చెప్పి సమాజం చేయి కలిపింది. ఆర్టీవీ గొంతుకి చేతులు కలిపారు తెలుగు ప్రజలు. కదిరింది వ్యవస్థ, నిద్రపోతున్న వ్యవస్థని సమాజం ఇలా నీళ్లు చల్లి లేపింది. ఇంకా పడుకుంది చాలు, లేవండి ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పి. ఒకరు చెప్పాలా మనకి, వ్యవస్థలకి ఒకరు చెప్పాలా, సమాజం చెప్పాలా. ఆ తర్వాత చిన్న యాక్సిడెంట్ ఏంటి, చిన్న యాక్సిడెంటా, వీడు చేసిన చిన్న యాక్సిడెంటా అండి? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వ్యవస్థలని కాదు, ఇంకా వ్యవస్థలను మర్చిపోదాం కొంత టైం వరకు కూడా. ఎందుకంటే నిద్రపోతున్నాయి కదా, ఇప్పుడే లేచాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది అవి మళ్ళీ దారిలోకి రావడానికి. వీడు చేసిన చిన్న యాక్సిడెంటా అండి? ఈ దుష్యంత్ అనే వ్యక్తి చేసిన చిన్న యాక్సిడెంట్ అది? ఒక మనిషి ప్రాణం పోతే చిన్న యాక్సిడెంటా? చిన్న ప్రమాదమేనా?
ఆ తర్వాత మీరంతా కలిసి మీరంతా కలిసి మేము మనమంతా కలిసి గొంతెత్తి గట్టిగా ప్రశ్నిస్తే అప్పుడు కదా మారింది, అప్పుడు కదా వ్యవస్థలు కదిలాయి. ఏకంగా ఈ ఇష్యూ ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి రియాక్ట్ అయ్యేంత వరకు ఎందుకు వెళ్ళింది? అంతవరకు పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు? రాష్ట్రాలకు సంబంధించిన ఆ ప్రాంతానికి సంబంధించిన ఎంపీ రియాక్ట్ అయ్యారు, ఆ ప్రాంతానికి సంబంధించిన మాజీ ఎంపీ రియాక్ట్ అయ్యారు, ఆ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఆ ప్రాంతానికి సంబంధించి మంత్రి. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విషయాన్ని ఫస్ట్ నుంచి ట్రాక్ చేస్తూ మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నా మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇన్ఫ్యాక్ట్ కొద్దిసేపటి క్రితం జగన్ కూడా రియాక్ట్ అయ్యారు, మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత. ఆ రియాక్షన్ గురించి కూడా మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్ కృష్ణమోహన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, ప్రస్తుతం వీళ్ళిద్దరి ఫోటోలు బయట పెట్టడానికి ఎందుకు తాత్సారం జరిగింది అనేది అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది పోలీసు శాఖలో? అంటే బేసిక్ గా ఈ వ్యవహారం మీద మాత్రం చాలా నిర్లక్ష్యం జరిగింది. దాదాపుగా 7-8 రోజుల తర్వాత అతిశయ నిందితుల ఫోటోలు విడుదల చేయడానికి కూడా ఆ స్థానిక పోలీసులు, అంటే పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీసులు ఎవరు స్పందించలేదు. అంటే ప్రకాష్ నగర్ సంబంధించిన పోలీసులు చాలా అసలు ఈ మాత్రం ఈ వ్యవహారం మాత్రం అంటే 3 రోజుల తర్వాత కూడా ఎక్కడో మనం మీడియా కావచ్చు, కొంతమంది ఈ వ్యవహారాన్ని బయటకు తెచ్చి ప్రయత్నం చేయకపోతే ఈ కేసు లేదు. ఈ కేసు పూర్తిగా నీరు గారిపోయే పరిస్థితి అయితే కనపడుతుంది. నిన్న కూడా మనం కానీ చూస్తే ఈ కేసులకు సంబంధించిన వ్యవహారంలో ఎవరైతే ప్రియాంక తండ్రి నేరుగా రాజమండ్రి వచ్చి మాట్లాడుతుంటే సంబంధిత ప్రకాష్ నగర్ కు సంబంధించిన పోలీసులు కంప్లీట్ గా ఆయన చుట్టూ ఆయన వలయంలోనే ఉన్నారు. అందులో మామూలుగా సివిల్ డ్రెస్ లో ఉండి ఆయన్ని వాచ్ చేసుకుంటూ ఆయన్ని జాగ్రత్తగా అంటే ప్రతినిధి పెట్టి ఆయన్ని తీసుకుని దాదాపుగా ఒక గంట, సుమారు గంట ఆయనకి మంత్రాలు జరిపి తర్వాత ఇతర విషయాలు మాట్లాడి ఆయన చేత ఏది మాట్లాడనీయకుండా, అందులో అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి చెడ్డపేరు రానియకుండా గవర్నమెంట్ కి ముఖ్యమంత్రి గారు స్పందిస్తేనే ఈ కేసుని ఆ మాత్రం వెళ్ళింది. పవన్ కళ్యాణ్ స్పందిస్తేనే ఈ కేసు అంత దూరం వెళ్ళింది. మరి వాళ్ళ స్కిల్ కాపాడుకునే దానికి ఆల్మోస్ట్ వాళ్ళు ముఖ్యమంత్రి మీద తర్వాత పవన్ కళ్యాణ్ మీద తండ్రి మాట్లాడిన పరిస్థితి తీసుకుని వచ్చిన పక్కనే 10 పోలీసులు అక్కడే ఉన్నారు. అంటే ఇష్యూ ఎంత పోలీసుల వ్యవహారంలో ఇంకా డైనమిక్ గా వ్యవహరించారంటే తమని కాపాడుకునేదానికి ఈ వ్యవస్థ మొత్తం కూడా వ్యవహరించిన పరిస్థితి అయితే చాలా క్లియర్ గా చెప్పారు. అంటే అంత మేకప్ చేసుకుంటూ రాష్ట్ర గారికి సంబంధించిన నేతలు అయితే అంత క్లియర్ గా చేసిన వ్యవహారం అయితే చాలా క్లియర్ గా కనపడుతుంది. అయితే దీని మీద కంప్లీట్ గా ఇప్పుడు ముఖ్యమంత్రులు తర్వాత వీళ్ళందరూ స్పందించిన నిన్న జగన్లో ఉండేది కూడా ఈ వ్యవహారం మీద కొంచెం సీరియస్ గా మాట్లాడిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ వ్యవహారం మీద ఏ విధంగా జరుగుతుంది, జరిగిన వ్యవహారం మీద ఆయన క్లియర్ గా డాక్టర్ ప్రియాంక జగన్ ప్రధాన సానుభూతులైతే బాడీ కూడా ఊరికి మానసికలు ఉన్నాయి. కూతుర్ని రాష్ట్ర చేయడానికి తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారని చదువు సైతం తల్లిదండ్రులు ఉండగా నుంచి కూతురు విజయాన్ని చూడకుండానే తల్లిదండ్రులు కోసం ఎదుగుతుంది అని జగన్. డాక్టర్ ప్రియాంక చేసిన ప్రభుత్వ యంత్రాంగం పోలీసుల వైఫల్యం బయటపడిందనేది జగన్ చాలా క్లియర్ గా తన ట్వీట్ ద్వారా చెప్పారు. ఆగస్టు 3 ట్రాఫిక్ షాపింగ్ మాల్ గేట్ దగ్గర సంఘటన జరిగితే ప్రమాదం జరిగిన వెంటనే పోలీసు నమోదు చేయాల్సిందే జగన్. మరి పోలీసులు ఎందుకు ఆ విధంగా పోలేకపోయారు? మద్యం సేవించిన వారిని పోలీసులు ఎందుకు వదిలేశారు? జగన్ అడిగిన ప్రశ్న విజయం తాగారు. ఆ రోజు రాత్రి కూడా మరుసటి రోజు సంబంధిత అధికారులు ఎవరు ఆదేశాల మేరకు
ఈ పోలీసులు వీళ్ళని అక్కడున్న స్టేషన్ ఆఫీసర్ ఆ స్టేషన్ ఆఫీసర్ ఎందుకు వీళ్ళని వదిలేస్తారు. తర్వాత వాళ్ళు ఆ వెహికల్ తీసుకుని ఆ వెహికల్ లో ప్లేట్లు ఎందుకు మార్చే ప్రయత్నం చేశారు. తర్వాత చివరికి సాక్ష్యాలను రూపమాపే ప్రయత్నాలు ఎందుకు చేశారు. చివరికి కారు వాష్ సెంటర్కి వెళ్ళి కారుని శుభ్రంగా అడిగించి మరీ తీసుకుని వచ్చే ప్రయత్నం ఎందుకు చేశారు. దీన్ని ప్రేరేపించిన వ్యక్తి పోలీసులు ఎవరు. ఈ అంశాలన్నింటినీ కూడా చాలా గట్టిగా ప్రస్తావించిన పరిస్థితి మనకు కనబడుతుంది. కేసును కూడా సాధారణ ఒక యాక్సిడెంట్ కేసుగానే క్రియేట్ చేశారనేది జగన్మోహన్ రెడ్డి దీని గురించి చాలా క్లియర్ గా మాట్లాడు. చూసిప్పుడు లో కారు ఆధారం ఉన్న ప్రమాదం కేసుని నమోదు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. అయితే ఇంత పోలీసు నిర్లక్ష్యంపై సమగ్ర దర్యాప్తు జరపాలనేది ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి. ప్రతిపక్షాలు రాజకీయ ఆకర్షణ పోలీసు వ్యవస్థను వాడుతున్నారు. ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. సో ఇవన్నీ పక్కన పెట్టినా ప్రియాంక కేసులో ఏదైనా కేసులు సోషల్ మీడియా పోస్టులు తొలగించేస్తున్నారు అనేది కూడా చాలా క్లియర్ గా మనకి అర్థమవుతున్న పరిస్థితి. అంటే ఏపీ యాక్ట్ సంబంధించిన నటాకి కంప్లైంట్ చేసి తద్వారా పోలీస్ శాఖ ఆ పోస్టులు కూడా తొలగిస్తుంది. మనం చూస్తున్నాం రెగ్యులర్ గా చాలా విషయాల్లో కూడా చాలా పోస్టులు కూడా తరచుగా ఆ సందర్భంగానే తీసేస్తున్న పరిస్థితి అయితే చాలా కనపడుతుంది. ప్రతి పౌరుని సమానంగా చూడాల్సిన సంస్థలు బలహీనపరుస్తున్నారు. పోలీస్ వ్యవస్థలకి రాజకీయ కక్షలు వివక్షను తీసుకురావద్దు, డాక్టర్ ప్రియాంక్ మరికి న్యాయం చేయాలనేది మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ గౌరవ ప్రస్తావన ఆయన అడుగుతున్న పరిస్థితి జరిగిన పరిస్థితిని మనం అంచనా వేయాలి. ఇక్కడ డెఫినెట్ గా ఆ సాక్షాత్తు ఏలూరు ఎస్పీ నేరుగా ఆయన మాట్లాడితే ఆ నేరుగా సమావేశంలో కూడా చెప్పారు. అవును మా దగ్గర అంటే ఉన్నట్టుగానే ఆయన చెప్పేది. అంటే స్థానికంగా ఎస్హెచ్ఓలు చేసిన కొన్ని పొరపాట్లను ఆయన చెప్పే ప్రయత్నం కూడా చేసిన ఇందుకు మరి వాళ్ళు ఇప్పుడు ఆ కేసుని అతనికి ఏదైనా సైనాసనానికి ఆ కేసుని అప్పటికే అన్ని తీసుకుని కూడా దాన్ని కాపాడే ప్రయత్నం చేశారు అనే అంశం కొంత చర్చ జరుగుతుంది. నిన్న అదుపులో తీసుకున్న తర్వాత వెంటనే అదుపులో తీసుకున్న తర్వాత కూడా అతన్ని ఎగిరేసి అతన్ని హ్యాపీగా ఇంటికి వెళ్ళి వాళ్ళు అంతా రెడీ అయ్యి మళ్ళీ కారుని ప్లేట్ నెంబర్ మార్చేసి తర్వాత కారు వాష్ కి చేయించి కారులో ఏ ఒక చిన్న సాక్ష్యం. అసలు ప్రధానంగా ఇప్పుడు ఈ కేసులో మర్డర్ చేయడం ఒక ఎత్తైతే సాక్ష్యాలకు రూపం మాపడం చాలా పెద్ద సెక్షన్స్. కానీ ఆ సెక్షన్స్ మీరు పెడుతున్నారండి. చివరికి ఈ రోజు వరకు కూడా ఎన్టీఆర్ కాపీ ఎందుకు విడుదల చేయలేదు అనేది ప్రభుత్వం. చివరికి వాళ్ళ ఫోటోలు కూడా పోలీసులకి మధ్య ప్రయత్నం దాదాపుగా 10 రోజుల పాటు వాళ్ళకి నిందితులకు సంబంధించిన వ్యవహారాన్ని ఎక్కడ బయటికి తొక్కకుండా ప్రకాష్ నగర్ కి సంబంధించిన పోలీసులు పెద్ద ఎత్తున వ్యవహారాన్ని కాపాడే ప్రయత్నం అయితే చేశారు అనేది పదే ఆ స్థానికంగా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. చిన్న క్వశ్చన్ అడిగే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఇక్కడ ప్రకాష్ నగర్ పోలీసుల గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ఎక్కువగా కనిపిస్తుందా? ఎందుకంటే పోలీసు శాఖ మీద ఇది చాలా పెద్ద మచ్చగా కనిపిస్తుంది. ఇది అంత బాగా తుడుచుకోవడం చాలా కష్టమైన పనిగా మాట్లాడుకోవచ్చు. మీరు అన్నట్టుగా ఇక్కడ ఫ్రమ్ ద డే ఆ ఘటన జరిగిన నుంచి వాళ్ళని పట్టుకోవడంలో ఆలస్యం జరిగింది. ఆ తర్వాత కవరప్ చేసిన సందర్భంగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒక గళం వినిపించిన తర్వాత రియాక్ట్ అయ్యారు. సో ఇంతటి సినారియోలో పోలీసు ఉన్నతాధికారుల వెర్షన్ ఏంటి? దీని మీద ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా? అంటే నిన్న 7 రోజుల తర్వాత నిన్న మీడియా ముందు వచ్చి తన ఆవేదన వెళ్ళగట్టిన తర్వాత ఎస్పీ నిన్న మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. కనీసం సీటుకు సంబంధించి వ్యవహారంలో ఎవరు ముందుకి అలా మాట్లాడే మీడియా ముందు సమాచారం ఇప్పుడు లేకపోతే మధ్యలో డిఎస్పీ స్థానంలో ఉన్న ఒక అధికారి ఈ కేసు హిట్ అండ్ రన్ అని చెప్పి ప్రయత్నం చేశారు. తర్వాత అది అప్పటికే చాలా ఈ పరిస్థితి చేజారిపోయిన తర్వాత అప్పుడు సెక్షన్స్ మార్చే ప్రయత్నం చేశారు. ఇది ఓన్లీ చాలా సాధారణ యాక్సిడెంట్ కింద. అయితే
అక్కడి వ్యవహారాన్ని మొత్తం నడిపిన వ్యక్తి ప్రకాష్ నగర్కి సంబంధించిన ఇష్యూస్. ఈ ప్రకాష్ నగర్కి సంబంధించిన వ్యక్తులు ఏ విధంగా దీన్ని సృష్టించారు, ఈ వ్యవహారంలో ఎలా ముందుకు అంశాన్ని పదే పదే అక్కడ చాలా ప్రశ్నలు వచ్చిన పరిస్థితి. అయితే నిన్న సాయంత్రం మాత్రమే జిల్లా ఎస్పీ దీనికి సంబంధించి వివరించే ప్రయత్నంలో చాలా కొన్ని విషయాలు అయితే ఆయన ఒకరిగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తే జరిగినట్టు. కానీ ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన చేతులు సంబంధించిన వ్యవహారంలో కానీ ఎఫ్ఐఆర్ కాపీలో కూడా బయటికి రాకుండా కనీస సమాచారం బయటికి తెలియకుండా కూడా వ్యవహారాన్ని చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా మనం చూసాం. అక్కడ ప్రకాష్ నగర్ నేనే ప్రకాష్ నగర్కి వెళ్ళాను. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. పోలీస్ స్టేషన్ లో అక్కడ ఏంటి పరిస్థితి చూడడానికి నేను కేవలం మాట్లాడడానికి అక్కడికి వెళ్ళిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అక్కడ పరిస్థితులు నేను గమనించాను. కానీ ఇంత రియాక్ట్ అవుతున్న అంటే ఈ కేసుకు సంబంధించిన ఎందుకో మరి పూర్తి స్థాయిలో కొంత నిర్లక్ష్యం అయితే జరిగింది. అయితే ఎప్పుడైతే ముఖ్యమంత్రి లేకపోతే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు రియాక్ట్ కావడం, పోలీసు అధికారులతో మాట్లాడటం, ఐజీ స్థాయి అధికారులతో మాట్లాడిన తర్వాతనే ఈ కేసులో కొంత పురోగతి ప్రారంభమైంది. ఈ కేసుకు సంబంధించిన కూడా కనీసం ఆ వ్యక్తులకు సంబంధించిన ఫోటోలు కావచ్చు, లేకపోతే ఆ వివరాలు బయటకు వెళ్లించడానికి అంటే మామూలుగా ఏదైనా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడతానో లేకపోతే ఒక పోలీస్ అధికారులను విమర్శిస్తారో లేదు చిన్న తనకున్న బాధను వెళ్ళగొట్టే ప్రయత్నం, రోడ్లు నీళ్లు ఆగిపోయినాయని చెప్తాను. ఈ వ్యవస్థలో పనిచేస్తున్న పోలీసులు పుట్టాపుట్టిన ఇంటికి వచ్చేసి నోటీసులు ఇచ్చి పెద్ద మీడియాను వెంటేసుకుని వచ్చి మీడియా వాళ్ళందరినీ ఫోటోలు తీసి రచ్చ చేసి వాళ్ళని 10 ప్రెస్ మీట్లు పెట్టి హడావిడి చేస్తే ఈ శాస్త్రాల్లో కొందరు, నేను అందరినీ చెప్పట్ల, కొందరు ఈ టైప్ ఆఫ్ కొంత ఆలోచన ఉంటుంది, కొంత ఈ టైప్ ఆఫ్ ప్రవర్తన ఉంటుంది. అటువంటి వ్యక్తులు ఇద్దరు సాక్షాత్తుగా కళ్ళ ముందు జరిగితే వాళ్ళని సరే నువ్వు కాపాడాలనుకుంటే కాపాడు, అది వేరే విషయం. కానీ దానికి సంబంధించిన వివరాలను కూడా బయటకు రానికుండా దాని మీద ఏదైనా మాట్లాడితే వాళ్ళని పిలిపించి బెదిరించడం, లోకల్ గా ఉన్న ఇన్సూరెన్స్ బెదిరించడం, ఇటువంటి సంఘటనలంతా కూడా ఆ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వ్యక్తులకి సరికాదు. దానివల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు వీళ్ళు చేసిన కింద స్థాయి అధికారులు చేసిన కొన్ని పొరపాట్లు అనాలా, లేకపోతే వాంటెడ్ గా చేసిన ఈ ఆహారాన్ని ఇప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిన తండ్రి వచ్చి నేరుగా అక్కడున్న పక్కన అసలు ఆహారం నడిచిన వ్యక్తులతో మాట్లాడడం ఆయన ప్రశ్నించాల. అక్కడ ప్రశ్నించింది డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని ప్రశ్నించే స్థాయికి వెళ్ళారు, డిప్యూటీ సీఎం ని ప్రశ్నించే స్థాయికి వెళ్ళారు, అక్కడ హోమ్ మినిస్టర్ ని ప్రశ్నించే స్థాయికి వెళ్ళారు, వ్యవస్థనే ప్రశ్నించే స్థాయికి వెళ్ళారు. అయితే కింద స్థాయికి మాత్రం చాలా స్మూత్ గా హ్యాండిల్ చేసుకున్న ప్రయత్నం అయితే చేశారు. చేయాల్సినవన్నీ చేసేసి మళ్ళీ అక్కడ ఏమీ తెలియనట్టుగా వ్యవహరించే పరిస్థితులు కూడా చేశారు. అది ఆ వ్యవహారం మీద ప్రభుత్వం అంత సీరియస్ గా ఉంది. ఇప్పుడు ఆ వ్యవహారాన్ని పూర్తిగా కూడా ఎంక్వైరీ చేసే ప్రయత్నంలో ఉన్నారు. చాలా అంటే అసలు ఎందుకు 4 రోజుల పాటు ఈ వ్యవహారాన్ని బయటకు నడపకుండా చూశారు అనే దాని మీద ఇంటెలిజెన్స్ కూడా దీని మీద పూర్తిగా సంబంధించిన అధికారాన్ని పూర్తిగా వివరాలని సేకరిస్తున్న పరిస్థితి మనకి కనబడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సో వాటిని ట్రాక్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం కృష్ణమోహన్ అక్కడే ఉన్నారు. ఎవ్రీ అప్డేట్ని, ప్రతి అప్డేట్ని ట్రాక్ చేస్తూ టు బి హానెస్ట్ టు సై ఇన్వెస్టిగేషన్కి వ్యవస్థలు సహకరిస్తున్నాయా? వ్యవస్థలను కదిపాం, వ్యవస్థలు కదిలేలా చేశాం. ఇది ఆర్టీవీ ఘనత మాత్రమే కాదు, ఇది మీది ఘనత అనే మాట కూడా కరెక్ట్ కాదు, మీకు బాధ్యత. ఎందుకంటే ఈరోజు ఆర్టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించలేదు, రోడ్డు మీదకి వచ్చి కొంతమంది అయితే ఇంకా గళాన్ని వినిపించారు. ప్రియాంకకు జరిగింది అన్యాయం, ఆ అమ్మాయికి న్యాయం చెయ్యండి అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి గోల పెట్టారు. మాటలో చెప్పంటే గొంతు పగిలేలా నిలదించారు ఒక్కొక్కరు కూడా. అందుకు కదిలాయి వ్యవస్థలు. ఇదే అంశానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్ రియాక్ట్ అయ్యారు. ఒక్కసారి ఆ ట్వీట్ని మీరు చూస్తూ ఉన్నారు.
ఆయన ఏమంటున్నారో ఒకసారి ఆ ట్వీట్ రూపంలో మీరు చూసే ప్రయత్నం చేయొచ్చు. చాలా అంశాలను ప్రస్తావించారు జగన్. ఒక్కొక్క అంశాన్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజమండ్రిలో మెడికల్ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతి నన్ను తీవ్రంగా కలిచివేసింది. తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసి అనేక కష్టాలను ఎదుర్కొని ప్రియాంకను డాక్టర్ని చేశారు. ఎండి చదువులు కూడా చదివిస్తూ ఉన్నారు. తమ కుమార్తె ప్రయోజకురాలి 10 మందికి వైద్య సేవలు అందించే స్థాయికి ఎదిగిందన్న సంతోషం ఆ తల్లిదండ్రులకు లేకుండా పోవడం అత్యంత విచారకరం. ఈ కష్టకాలంలో భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ కూడా చెప్పుకొచ్చారు జగన్. డాక్టర్ ప్రియాంక కేసులో ప్రభుత్వ వ్యవస్థలు, పోలీసు యంత్రాంగం నిర్వీర్యమైపోయిన తీరు మరోసారి బయటపడింది. కేవలం ప్రతిపక్షం మీద, ప్రశ్నించే వారి మీద, తప్పులు ఎత్తి చూపుతున్న వారి మీద రెడ్ బుక్ రాజ్యాంగంతో చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగంతో చెలరేగిపోతున్న తీరు ఓవైపు చూస్తూ ఉంటే, మరోవైపు ఇలాంటి సామాన్యులకు సంబంధించిన కేసుల విషయంలో చట్ట ప్రకారం నడుచుకోవడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఘోరంగా విఫలం కావడం దురదృష్టకరం. ఆగస్టు 3వ తేదీ రాత్రి ఘటన జరిగితే, ఆ ఘటన ఒక షాపింగ్ మాల్ గేటు బయటే జరిగితే, వాళ్ళు మద్యం తాగి ఉన్నారని తెలిసిన వెంటనే సీసీ కెమెరాలు చూసి నేరం తీవ్రతను బట్టి కేసులు పెట్టాల్సింది పోయి దాన్ని సాధారణ యాక్సిడెంట్ కేసుగా చిన్నదిగా చూపించి నిందితులను కూడా వదిలేసి పోలీసులు చేతులు దులుపేసుకునే కార్యక్రమం చేయడం అత్యంత దారుణం. నిందితులు తమ కారుతో డాక్టర్ ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటర్ను ఢీకొట్టడమే కాదు, తర్వాత కూడా వారు అమానవీయంగా ప్రవర్తించి బాధితురాలి మీద నుంచి కారుతో ఉన్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ పోలీసు యంత్రాంగం ఇంత అలసత్వంగా ఎందుకు పనిచేస్తుంది అన్న దానిపై పూర్తి స్థాయి విచారణ జరపాలి. డాక్టర్ ప్రియాంక తండ్రి ఆవేదనకు ఈ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తప్పకుండా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చూపించి తప్పుడు కేసులు పెట్టి రాజకీయ వేధింపులకు, కక్ష సాధింపులకు చంద్రబాబు గారు పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటున్న తీరే దీనికి అంతటికీ కారణం. అంతేకాదు, వీధికి 2 బెల్ట్ షాపులు, ప్రతి కిలోమీటర్కు మద్యం షాపు, గుడి, బడి, బీచ్ ఏదీ వదలకుండా ప్రతి వీధి చివర అంతులేని బార్ అండ్ రెస్టారెంట్లతో మద్యానికి, గంజాయికి బ్రాండ్ అంబాసిడర్గా మార్చిన చంద్రబాబు తీరు కూడా దీనికి మరో కారణం అంటూ జగన్ చెప్పుకొచ్చారు. ఇక్కడ డాక్టర్ ప్రియాంక కేసులో వ్యవస్థల తప్పులను ఎత్తు చూపుతూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ ఉంటే వాటికి సమాధానాలు చెప్పలేక ఆ కంటెంట్ను కూడా చంద్రబాబు గారు తన ప్రభుత్వ పోలీసులతో నిమిషాల వ్యవధిలోని వాటిని తొలగిస్తున్నారంటూ ఇక్కడ ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి. పౌరులందరి పట్ల ఒకేలా వ్యవహరించాల్సిన వ్యవస్థల్లో రాజకీయ కక్ష సాధింపులు, పక్షపాతం అంటూ మీది ఏ పార్టీ అని తప్పుడు పద్ధతులను తీసుకురావడం వల్ల ఆ వ్యవస్థలు మూలాలు కదిలిపోయి కుప్పకూలిపోయే స్థాయికి చేరుకున్నాయని ఎన్సీబీ అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబుని ట్యాగ్ చేస్తూ ఇప్పటికైనా గమనిస్తే మంచిది అంటూ కూడా అని చెప్పుకొచ్చారు. ఒక్క వ్యవస్థ ఫెయిల్యూర్ చూడండి, ఎన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నాయి. ప్రకాష్ నగర్ పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యింటే ఆ రోజు ముందు వీడు దొరికేవాడు, వెంటనే రియాక్ట్ అయ్యింటే ఎలా కారును పట్టుకుంటారా? కారు దొరికిన తర్వాత నెంబర్ ప్లేట్లు కనిపించవు. పోలీసులైనా అసలు నెంబర్ ప్లేట్ బయటకు కనిపించినవరా? ఒక చిన్న దొంగతనం, చెడ్డి గ్యాంగ్ దొంగతనం చేసి వాళ్ళు దొరికారనుకున్నారు, రేపు మాపో వాళ్ళు చూపిస్తారు కదా. ఒక చిన్న దొంగతనం చేస్తేను, దొంగతనం చిన్న పెద్దలు పక్కన పెడతాం. తర్వాత చూడండి కారు, దానికి నెంబర్ ప్లేట్లు పీకేశారు ఏకంగా. కారు లాగే ఉంది, మరి నెంబర్ ప్లేట్లు పీకేశారు, ముందు వెనక పీకేశారు. ఎవరికి సార్ మీరు కాస్తోంది? ఎవరిని కాపాడాలనుకుంటున్నారు? మీకు డబ్బులు ఇస్తుంది ప్రజలు, వాళ్ళ ట్యాక్సుల రూపంలో ప్రతి రూపాయి కష్టపడి చెమట వచ్చి మీకు ట్యాక్సుల రూపంలో కడితే వాళ్ళు పడేసిన ఆ చెమట నుంచి వచ్చిన ఎంగిలి మెతుకులు పడేసిన తర్వాత తింటున్న భోజనం అండి గుర్తుపెట్టుకోండి. బహుశా నా పదాలు మీకు కాస్త కఠినంగా మీ గుండెకు గుచ్చుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే ప్రజల ప్రతి పైసా ట్యాక్సుల రూపంలో వస్తే వాటిని మీకు జీతాలుగా ఇస్తున్నారు.
మీకేం పైనుంచి ఊడిపడట్లేదు, గుర్తుపెట్టుకోండి. అటువంటిది ఈరోజు అదే సమాజంలో అదే ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే నెంబర్ బోర్డు పీకేస్తారా? కారు లాగే ఉంటుందా? నిందితుడిని కాపాడతారా? ఆ నెంబర్ ప్లేట్ బయటికి తెలిస్తే మీడియా ఎక్కడ మళ్ళీ వాళ్ళ కూపీ లాగుతుందో అని చెప్పి మీరు ఎలాగా పనిచేయరు కదా. ఇప్పుడు దగ్గర మీరు పనిచేసే వాళ్ళైతే 3వ తారీఖున ఘటన జరిగితే 4వ తారీఖు కనీసం 5వ తారీఖు లేచేవారు. ఐ థింక్ జెన్సీ ఇక మేల్కుంటుంది. మీరే కనుక ఇలాగే పడుకుంటే మీ చేతులున్న లాఠీ వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటారు వాళ్ళు. ప్రభుత్వాలు పనిచేయడానికి నడుం బిగించేందుకు సిద్ధంగా ఉన్న సందర్భాలు ఇప్పుడన్నీ కూడా. ఈ విషయం ఏకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇన్వాల్వ్ కావాలి, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇన్వాల్వ్ కావాలి, ఆ ప్రాంత ఎంపీ రియాక్ట్ కావాలి. అప్పుడు కదులుతారా మీరు? అప్పుడు కదులుతారా? వేసుకున్న ఆ యూనిఫామ్ ఒక్కసారి చూసుకోండి సార్ అర్థంలో. అంతమంది కదిలితే కానీ మీరు పనిచేయనప్పుడు ఇంకా మీరెందుకు, మీ వ్యవస్థ ఎందుకు? ఇంకప్పుడు వి నీడ్ అన్ ఆల్టర్నేటివ్ సిస్టమ్ అని చెప్పి ప్రజలు కోరుకుంటే పోలీస్ వ్యవస్థ మాకొద్దు అందరినీ అనడం కూడా కాదు మళ్ళీ. ఎందుకంటే ఉన్నారు, చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు, కానీ కొంతమంది అక్కడక్కడ ఉండిపోతున్నారు. ఇంకా ఈరోజు ఇద్దరి ఫోటోలు ఈరోజు అది ఎక్స్క్లూసివ్ అని చెప్పి మేము చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదే మీరు ఇచ్చిండుంటే, మీరు చూపించుండుంటే నెత్తులు పెట్టుకోరా జనాలు మిమ్మల్ని. ఇప్పటికీ చెప్తున్నాం, పోలీసు వ్యవస్థలో కొంతమంది చేస్తున్న పనికి పోలీసు వ్యవస్థనే ప్రశ్నించాల్సిన పరిస్థితులు వచ్చేస్తూ ఉన్నాయి. మొన్న సాయికృష్ణ ఉదంతం, ఈరోజు దుష్యంత్. ఘటనలు కారణాలు వేరే కావచ్చు, కానీ ఇక్కడ వ్యవస్థ ప్రవర్తిస్తున్న తీరుని ప్రజలు చూస్తూ ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. నేను మీకి మన సొసైటీకి విడిచిపెడుతున్నాను ఈ కథనాన్ని, ఆ ఫొటోస్ని కూడా. ఎందుకంటే మీరు మాట్లాడారు, మీరు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడతారు కాబట్టి ఇంకా సమాజంలో గొంతెత్తుతున్నాము కాబట్టి వ్యవస్థలు కదులుతూ ఉన్నాయి. కనీసం కొంచెం ఆలస్యమైనా కదులుతూ ఉన్నాయి. ఈ కథనం కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి వాళ్ళిద్దరి ఫొటోస్ని మీరే చూడండి, విత్ ఆ కార్ను కూడా చూడండి, నెంబర్ ప్లేట్ పీకేసిన కార్ని చూడండి, ఆ ప్రియాంక వెళుతున్న ఆ వెహికల్ని ఢీకొట్టిన ఇద్దరిని కూడా చూడండి. అరే ఆ ఇద్దరి ఫొటోస్ని, ఇన్ఫ్యాక్ట్ ఆ దుష్యంత్ అనే ఫోటోని ఇంకాస్త జాగ్రత్తగా చూడండి. రేపు ఉదయం, ఎందుకంటే ఈ ఇష్యూ జరుగుతుందని దాదాపు జైల్లో ఉంటా తర్వాత ఎప్పుడైనా బయటకు వచ్చారు అనుకుందాం, ఏ బెయిల్ మీద వాటి మీద, ఈ ముఖాన్ని గుర్తుపెట్టుకోండి, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది.